సో ఇంకా దివాళీ రోజు పూజ అంతా మమ్మీనే చూసుకున్నారు. నేనేమీ చేయలేదనమాట. నాకు కొంచెం హెడేక్గా ఉండింది. ఆ రోజు కూడా మళ్ళీ హెడేక్ వచ్చిందనమాట. సో బయట ఎండలోకి వెళ్ళాము ఆ రోజు. సో దానివల్లనేమో హెడేక్ వచ్చింది. ఇంకా అంతా మమ్మీనే చూసుకుంది. పాయసం చేసి, ఇది మా పూజా మందిరం అనమాట మమ్మీ వాళ్ళ ఇంట్లోది. అండ్ ముగ్గు పెట్టేసి బయట ఇట్లా దీపాలంతా అరేంజ్ చేసేసాము. అండ్ అలాగే లైటింగ్ వేసామన్నమాట. ఇది బ్యాటరీది ముందు ఎప్పుడో తీసేసుకొని ఉంచుకున్నాం అనమాట. ఎవ్రీ దివాళీకి లేదా ఇలా కార్తీక మాసం అట్లా యూస్ చేస్తూ ఉంటాం. దీనిలో బ్యాటరీ మనం రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇట్లాగా దీపాలంతా పెట్టేసుకున్నాము. అండ్ టపాసులు ఎక్కువగా కాల్చామన్నమాట మేము. అయినా కూడా హాసిత్ కోసం అని చెప్పేసి ఈసారి తీసుకొద్దామని ట్రై చేసాం. బట్ ఫుల్ క్రౌడ్ ఉండింది. కరోనా అని భయపడి ఏం తీసుకురాలేదు. డాడీ ఇంకా బయట నుంచి వచ్చేటప్పుడు ఇవి వరకు తీసుకొచ్చారు. ఇవేంటంటే మన చిన్నప్పుడు ఉల్లిపాయ బాంబులని వచ్చేవి కదా, జస్ట్ నేలకేసి కొడితే టాప్ అని పేలుతాయి. అట్లాంటివి చిన్నవి అనమాట. ఒరిజినల్ పాప్ అని వస్తున్నాయి. నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇవి జస్ట్ మన చేతిలో నుంచి బై మిస్టేక్ స్కిడ్ అయి కింద పడినా కూడా టాప్ అంతా పేలిపోతాయి అనమాట. బట్ ఇవి కూడా హాసిత్ 10 ప్యాక్స్ తెచ్చారు డాడీ. ఇట్లాంటివి 1 ప్యాక్ కూడా పూర్తిగా కాలవలేదు. హాఫ్ కూడా అవ్వకముందే బయట పెద్ద పెద్ద సౌండ్స్ వస్తుంటే భయపడి నాకు భయం అనుకుంటా ఇంట్లోకి వచ్చేసాడు అనమాట. ఇంకా మా దివాళీ అయితే ఇట్లానే అయిపోయింది. ఆ తర్వాత పూతరేకులు అవి తెప్పించి ఉంచాము. సో వాటితో స్వీట్స్తో దివాళీ కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఆ నెక్స్ట్ డే మేము కొంచెం క్లౌడీగా ఉంటే వాటర్లో ఆడుకుందాం అని చెప్పేసి ఒక రివర్ దగ్గరికి వెళ్ళాము. కొంచెం ఫ్లోటింగ్గా ఉండింది. అక్కడ చూపిస్తున్నా అనమాట మీకు. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And సో ఇక్కడ వాటర్ చూస్తున్నారు కదా, ఇక్కడికి వెళ్ళబోతున్నాం అనమాట మేము. అక్కడికి వెళ్ళటానికి కొంచెం ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసిన తర్వాత రైట్ సైడ్ ఒక వే లాగా ఉంది. ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ఈ వేలోకి వెళ్ళాలి. ఈసారి మేము బైక్ వేసుకొని వచ్చామన్నమాట, లోపలికి వెళ్ళటానికి ఈజీగా ఉంటుందని. సో డాడీ బుల్లెట్ ఉంటే అది వేసుకొని వచ్చేసాము. సో ఇట్లా మనం కొంచెం లోపలికి వెళ్ళగానే ఫస్ట్ ఒక రైట్ లాగా కనిపిస్తుంది. ఒక చిన్న హౌస్ ఉండింది కదా, అక్కడి నుంచి లోపలికి దాని పక్కనే ఒక వే కనిపిస్తుంది. అక్కడ హోల్ పడింది, లేదంటే బైక్ డైరెక్ట్ లోపలికంతా వెళ్ళిపోతుంది బీచ్ ఆ వాటర్ ఇసుకలోకంతా. బట్ ఇక్కడ హోల్స్ పట్టడం వల్ల బైక్ని మేము ఇక్కడే పార్క్ చేసాము. ఇక్కడ నుంచి మీరు చూస్తే కనిపిస్తుంది. ఇట్లా లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట నడుచుకుంటూ. సో హాసిత్ ఎప్పటి నుంచో అడుగుతున్నాడు వాటర్లో ఆడుకుందామని. లాస్ట్ టైం ఒకసారి వెళ్ళామన్నమాట ఇక్కడికి వచ్చినప్పుడు. ఎండగా ఉంటుందని చెప్పేసి మేము వెళ్ళట్లేదు. బట్ వీకెండ్ అండ్ క్లౌడీగా ఉండింది, కొంచెం వర్షం పడేలాగా ఎంజాయ్ చేస్తాడని చెప్పేసి తీసుకొని వెళ్ళాము. ఫుల్గా ఆడేసాడు అనమాట. అదంతా మీరు ఇక్కడ చూస్తారు. బట్ లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఒక చిన్న పాయ పిల్లలు ఆడుకునేటట్లుగా ఇసుక కనిపిస్తూ కొంచెం వాటర్ ఉండి చాలా బాగుంటుంది అప్పుడు. బట్ ఈసారి కొంచెం వాటర్ లోతు ఎక్కువగా ఉందన్నమాట. సో కొంచెం కేర్ఫుల్గా ఆడించుకోవాల్సి వచ్చింది. అందుకని మేము ఎక్కువసేపు కూడా ఉండలేదు. అంటే ఉన్నాము, బట్ వాటర్లో హాసిత్ని ఎక్కువసేపు ఉంచలేదు. అండ్ వాటర్ బాగా చల్లగా ఉన్నాయంట ఈసారి. అబౌట్ టు రెయిన్ అన్నట్లుగా ఉండింది. అండ్ మేము అక్కడ ఉన్నప్పుడే చాలామంది వచ్చారు. దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా కొంచెం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసుకోవాలి, పిల్లల్ని ఆడించుకోవాలి అంటే ఇట్లా వెళ్ళొచ్చు. వాటర్ అంటే భయం లేకుండా అండ్ కొంచెం స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు మాత్రమే వెళ్ళండి. మా హస్బెండ్కి స్విమ్మింగ్ వచ్చి ఇక్కడ, అందుకనే నేను అసలు వాటర్లోకి దిగలేదు. నాకు చాలా భయము. అంటే స్విమ్మింగ్ పూల్స్లో అట్లయితే ఓకే, కానీ ఇట్లా బయట వచ్చినప్పుడు వెళ్ళాలంటే నాకు కొంచెం భయమే. మామూలు బీచ్లో అట్లా కొంచెం దూరం వెళ్ళి అయితే ఆడుకోవచ్చు, కానీ బట్ ఇక్కడ ఎంత లోతు ఉంటుందో తెలియదు కాబట్టి నాకు కొంచెం భయంగా ఉండి నేను అసలు దిగలేదు. వాళ్ళే ఆడుకున్నారనమాట. సో ఇక్కడ చూస్తూ ఉన్నాము ఎంతవరకు లోతుగా ఉంది అని చెప్పి. close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and
సో ఇక్కడంతా ఇక్కడ ఆడుకుందామని చూసాము. బట్ చూస్తున్నారు కదా, ఆ పైప్ ఉంది కదా, పైప్ అవతల నుంచి వాటర్ చాలా లోతుగా ఉన్నాయి అన్నమాట. ఇంకా బాబుతో ఇక్కడ ఆడటం కష్టం అని చెప్పేసి అటు సైడ్ చూస్తూ ఉన్నారు, కొంచెం లోతు తక్కువ ఉందని. బట్ మా హస్బెండ్ అక్కడ ఉన్నారు చూడండి, మోకాళ్ళ పై వరకు ఉంది లోతు. సో హాసిత్ని ఎక్కడ ఆడించాలా అని చూస్తున్నాము. ఆల్రెడీ ప్లాన్ చేసుకుని వచ్చున్నాము ఆడించాలి అని. వీడు ఇంకా ఆగడు కదా, బట్ మేము ఎత్తుక్కోవాలన్నమాట ఎక్కడ ఆడించాలి అని చెప్పేసి. బట్ వాటర్ ఫ్లో అయితే చాలా స్పీడ్గా ఉండింది చూడండి, ఎంత ఫాస్ట్గా ఫ్లో అవుతున్నాయని. ఎందుకు అరుస్తున్నా, ఆడుకుంది కనిలే, ఆడిచ్చు మేమని చెప్పి ఏడుస్తున్నాడు ముందే. వెయిట్ ఐ విల్ షో యూ. ఇదిగోండి ఆడిచ్చు మేము అని చెప్పేసి ముందే మొదలెడుతున్నాను అనమాట. ఆ బ్యాగ్ మాదే, అవి క్యారీ చేసుకుని వచ్చాను నేను. సో ఇందాక అక్కడి నుంచి వచ్చాం అనమాట. అక్కడ డీప్గా ఉందని చెప్పేసి ఇటు సైడ్ వచ్చాం. బట్ ఇక్కడ ఏదో గుంట తవ్వినట్టున్నారు. సో ఇక్కడ కూడా ఇంకా డీప్గా ఉందన్నమాట. మా హస్బెండ్ టెస్ట్ చేయడానికి మళ్ళీ వెళ్ళారు ఒక స్టిక్ తీసుకొని, ఎక్కడ ఎంత డీప్గా ఉంది అని చెప్పేసి. సో ఇటు సైడ్ అంతా కూడా డీప్గా ఉంది, ఎక్కడ ఆడించాలో అర్థం అవ్వట్లేదు. హాసిత్ అయితే గోల్ పెట్టేస్తున్నాడు. ఇంకా అలా అక్కడ పిల్లలు ఆడుతున్నారు కదా, అట్లా ఇంకా ఎడ్జ్లో ఏమన్నా ఆడించాలి, చూడాలి. బట్ ఈరోజు హాసిత్ని డిసప్పాయింట్ చేయడం అయితే మాకు ఇష్టం లేదు, ఎట్లాగట్లా ఆడించుకునే వెళ్తాము. సో ఫైనల్లీ హాసిత్ని తీసుకెళ్తున్నారనమాట. లోతు అది చూసుకుని ఆ కర్ర పాతారు, లోతు ఎక్కువ ఎక్కడ లేదు అని చూసి. సో దాన్ని బట్టి తీసుకెళ్తున్నారు, కొంచెంసేపు ఆడించుకుని వచ్చేస్తారు. సో ఈరోజు అయితే హాసిత్ని వదలకుండా పట్టుకొని ఆడించాలని డిసైడ్ అయిపోయాము. నేనైతే ఇక్కడే కూర్చుంటున్నాను చక్కగా, ఓ దుప్పటి తెచ్చుకున్నాను, చక్కగా వేసుకుని కూర్చుంటాను నేను. ఇంక ఇక్కడ వాళ్ళు ఆడుకుని వచ్చేస్తారు. చల్లగా ఉన్నాయి నాన్న అని అరుస్తున్నాడు. సో చూడండి, ఫుల్గా ఆడేస్తున్నాడు ఇంకా అక్కడ కూర్చుని, జంపింగ్లు కూడా చేసేస్తున్నాడు. నేనైతే ఇక్కడ ఒక దుప్పట వేసుకొని హాయిగా ఇసుక మీద కూర్చుని ఉన్న వాళ్ళ ఆటలు వాళ్ళు ఆడుకుంటున్నారు. సో ఆడుకోవటం అయిపోయింది అనమాట. హాసిత్ వచ్చేసాడు ఫ్రెష్ అయిపోయి, హెయిర్ కూడా డ్రై అయిపోయింది. డ్రెస్ చేంజ్ చేసేలోపు. ఏం చేస్తున్నావు? లాలీపాప్ తింటున్నాడు హాసిత్, లాలీపాప్ చూడండి. సో ఇక్కడ లాలీపాప్ ఇచ్చి మాయిపుచ్చేసి వాళ్ళ నాన్న ఆడుకుంటున్నారు అనమాట అక్కడ వాటర్లో ఫుల్గా. డ్రెస్ కూడా చేంజ్ చేసేసా హాసిత్కి అయితే. హ్యాపీగా కూర్చున్నాం మేము ఇక్కడ కదా. ఎంజాయ్ చేసావు వాటర్లో ఫుల్గా నువ్వు? హ్యాపీనా? ఎంత హ్యాపీ చూపించు. అంత హ్యాపీ అంట. ఓకే, సో ఇప్పుడు హాసిత్ టర్న్ అయిపోయింది. వాళ్ళ నాన్న ఆడుకుని వచ్చిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట. సో ఫైనల్లీ అయిపోయింది. మేము మధ్యాహ్నం 2ంటికి ఆ టైంకి వచ్చామన్నమాట. ఇప్పుడు అరౌండ్ 4 అవుతుంది. ఇప్పటి వరకు ఆడుకున్నాము. ఆ లాలీపాప్ ఇంకా అలా కొరికేస్తున్నాడు. సో ఇప్పుడు ఇంకా అంతా ప్యాక్ చేసేసుకొని ఇంటికైతే వెళ్ళిపోతాము. ఇక్కడ సెషన్ అయితే అయిపోయింది. ఈరోజు ఓవరాల్గా వీడియో ఇదేనండి. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. మళ్ళీ మంచి మంచి వీడియోస్తో మీ ముందుకి ఇలానే వచ్చేస్తూ ఉంటాను. అంటిల్ దెన్ నేను మీ త్రిపుర సైనింగ్ ఆఫ్. బాయ్, హ్యావ్ ఎ గ్రేట్ డే. సే బాయ్ హాసిత్. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్ప్రైజ్ చేసుకోండి అంట. సబ్స్క్రైబ్ చేసుకోండి, సర్ప్రైజ్లు వద్దులే కానీ. బాయ్.